రాష్ట్రంలో మీకు ఇక్కడ ఆటో వాళ్ళకి ఏ విధంగా ఉన్నారు కదా ఈ ప్రభుత్వాలు మీకు బాగానే ఉందా? మీకు డీజిల్కి సంబంధించిన కానీ పెట్రోల్ గురించి కానీ మీకు అంటే ఇప్పుడు ట్యాక్స్ సంబంధించిన కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే మీకు ఈ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి డోకాలేదు అంటారు? ఎలా మా మధ్యతరగతి వాళ్ళకు ఎలాంటి డోకాలేదు. ఓకే, మీరు నెక్స్ట్ సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలనుకుంటారు? మీరు యొక్క విద్యార్థులు ఎవరికి ఓటేయాలనుకుంటారు? మీరు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన సీఎం అవుతా అనుకుంటున్నారా? ఈ ఆటో ఈయనకి సంబంధించి కూడా అదే అనుకుంటున్నారా? వాహన మిత్ర యొక్క మీకు వాహన మిత్ర వచ్చిందా మీకు ప్రభుత్వం పథకాలు? పింఛను ఇది ఇళ్ల స్థలాలు అన్నీ వచ్చాయి. మరి నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన బాబా ఈ 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? సూపర్గా ఉంది. దానికి తిరగలేదు. ఇబ్బంది లేదు. నెల ఏదో మధ్య సొమ్ము పెట్టినట్టు మాకు ఇంటికి వచ్చి 3,000 ఇస్తున్నారు. మా సొంత వాడు మా తాత వేస్తున్నారు. మా మీద దయదలిచి మాకు ఇస్తున్నాడు. అల్లా దేవాల ఇప్పుడు బాగుండాలి ఆయన. అల్లా దేవాల ఇప్పుడు బాగానే ఉంటాయి. 7 సంవత్సరాలు ఆయనే ఉంటాడు కూడా రాసిస్తారు గ్యారంటీగా. ఇదన్నీ అన్ని బాగానే ఉంటాయి. వాహన మీద వచ్చింది మీకు? వాహన మీద లేదు, పిలుచుకోవడం లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మీరు ఎవరికి ఓటేయాలనుకుంటారు? ఓటు వేసి జగన్మోహన్ రెడ్డికి నేను, నా భార్య, నా పిల్లలు మొత్తం మా సాయిబులంతా కూడా వాళ్ళకే. కుటుంబం మొత్తం మీ యొక్క ముఖ్య మొత్తం ఆయనకే. ఒక 5 శాతం 5 శాతం పోతాయి. అది పోవచ్చు. మిగతా ఓట్లు జగన్మోహన్ రెడ్డికే. ఆయనే ఉంటాడు. ఇంక 20 సంవత్సరాలు ఉంటాడు. రాసిస్తారు కావాలంటే గ్యారంటీగా రాసిస్తారు. ఆయన ఉంటాడు. ఊరు వాళ్ళ తిరిగి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డికే ఉంది. పిల్ల కానీ పిల్లలు ముగ్గురు మొత్తం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాయే. మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు ఏ విధంగా అట్లా మీకు బాగా గట్టి మాట చంద్రబాబు అంటే దానికి జగన్ దాంట్లో ఒకటి వచ్చింది. ఇంకా పథకాలు మొన్నటి అబ్బాయికి పథకాలు వచ్చింది. ఇప్పుడు చదువు అయిపోయింది. ఇక్కడ చదువు మా వ్యాపారం నేను చేసుకుంటాను. నెక్స్ట్ మీరు ఏ ప్రభుత్వానికి చేయాలనుకుంటున్నారు? చెప్పలేం సార్. ఏం చేయాలో చెప్పలేం. బాగా వస్తే ఇది ఏమన్నా ఉంటాయో తర్వాత